భగవంతుడా, నా కూతురు బతికిలా అన్యాయం అయిపోవాల్సిందే. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. మన శ్రీనాథ్ శ్రీకాంత్కి అసలు తెలియనివ్వకు. తెలిస్తే వాళ్ళు హంతకులైపోతారు. అమ్మా జ్యోతి, ఈ కన్నీళ్లు నీ కళ్ళల్లోనే ఇంకిపోవాలి తల్లి. ఈ రహస్యం మన గుండెల్లోనే ఉండిపోవాలమ్మా. ఈ అమ్మ బొట్టు చిరిగిపోయింది, ఈ గుట్టు మాత్రం బయటకు పోకూడదు తల్లి. అవునమ్మా. అమ్మా జ్యోతి, నువ్వు పోగొట్టుకున్నది ఎలాగూ నేను తిరిగి ఇవ్వలేదు. కనీసం నీ కన్నిటికైనా ఆనకట్ట వేయడానికి ప్రయత్నిస్తాను తల్లి. ఇహ ప్రతీకారమే నా జీవిత లక్ష్యం. ఆ అలెగ్జాండర్ గారిని చంపి వాడి రక్తం కళ్ళ చూస్తా. ఊళ్ళో లేనప్పుడు ఈ ఘోరం జరిగిపోయిందండి. నేను అసలే అహింసావాదినండి. ఓసారి గదిలోకి పాము వచ్చిందండి, అయినా నేను చంపలేదు. అలాంటి నా గెస్ట్ హౌస్ లో ఈ మర్డర్ జరిగింది అంటే నోట మాట రావడం లేదండి. సరే, ఈ ప్రేమనాథ్ని కమిషనర్ గారు చంపడానికి కారణం ఏం చెప్పమంటారండి? నిజం చెబితే ఓ పెద్ద మనిషికి దెబ్బ, అబద్ధం చెబితే దేశానికే దెబ్బ. నిజమే చెప్పండి. ఆ ప్రేమనాథ్కి ఓ చెల్లెలు ఉందండి, కమలని. అదిగో అక్కడ కూర్చుని ఏడుస్తోందే ఆ పిల్ల. ఆ పిల్లకి మన కమిషనర్ గారికి, ఆయనకి ఆవిడికి ఏమిటి మీరు చెప్పదలుచుకుంది? చెప్పండి, సంశయం లేకుండా చెప్పండి. నాకెందుకండి సంశయం? పలానా మంత్రి గారింట్లో బ్లాక్ మనీ దొరికింది అని పేపర్లో పడగాలేంది కమిషనర్ గారికి కమలకి అక్రమ సంబంధం ఉందని. శ్రీకాంత్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. చెప్పండి. వారికి అంత కోపం వచ్చినప్పుడు నేనెందుకు లేని చెప్పడం? అమ్మా కమల, తప్పదు, చెప్పేయి. చెప్పమ్మా. పడక గది సంబంధం పైకి చెప్పుకోలేరు కదండి. పర్వాలేదు, చెప్పమ్మా. కమిషనర్ గారికి నీకు ఏమిటి సంబంధం? భార్యాభర్తల సంబంధమేనండి. మేము అప్పుడప్పుడు ఇక్కడే కలుసుకుంటుంటాం. వాళ్ళిద్దరి వయసుల్లోనూ డిఫరెన్సులున్నా మనస్సుల్లో ఏ డిఫరెన్స్ లేకుండా ప్రేమించుకున్నారు కదా అని నా నోటీసులోకి వచ్చినా సరే చూసి చూడనట్టు ఊరుకున్నానండి. కానీ ఆ సంబంధం ఇష్టం లేక ఈ ప్రేమనాథ్ చాలా సార్లు కమిషనర్ గారితో గొడవలు పడ్డాడండి. ఫలితం ఇలా అంతమైపోయాడండి. అమ్మా 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 అమ్మా, నాన్నగారు ఎక్కడమ్మా? ఈ వార్త విన్నావా? నాన్నగారు ఏమన్నా హత్యేశారని ఊరంతా చెప్పుకుంటున్నారు. అంటే ఇది నువ్వు కూడా నమ్ముతున్నావా? మీ నాన్నగారినే నమ్ముకున్న దాన్ని బాబు. సన్యాసి అయ్యా, నాన్నగారు ఎక్కడరా? తెలీదయ్యా. శ్రీకాంత్ వచ్చాడా? తెలీదయ్యా. కొన్ని ఫోన్ ఏమని చేశాడా? తెలీదయ్యా. మరి ఏం తెలుసు నీకు? తెలీదయ్యా. స్టూపిడ్. సరే, నాన్నగారు వస్తే ఎక్కడికి వెళ్ళదని చెప్పు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనయ్యా. ఏందిరిదే అత్యవసర కుండలా కొత్త కొత్తలు ఆడిపోతున్నారు? పెద్దమ్మగారేమో అన్నం జావు గారిపోయినట్టు నీళ్లు గారిపోతున్నారు. చిన్నమ్మగారేమో కుంపడ మీద కందిపప్పులా కుమిలిపోతున్నారు. అసలు సంగతి ఏంటో అర్థం కావట్లేదే. ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? ఏంద్రా నీ గోళ? ఏట్రా, నిన్ను అడగమనా లేకపోతే వంటోడికి ఇంటి సంగతులు ఎందుకనా ఈ బోబోలు? అబ్బో, నన్ను నోరు మూసుకోమని నోరు తెరుస్తున్నాడండి.
ఎస్ఐ గారా, నేను అలెగ్జాండర్ మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న హంతకుడు ఇప్పుడు నా గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. అర్జెంట్ గా రండి. స్వాగతం. కమిషనర్ కమల్నాథ్ గారికి సుస్వాగతం. మీరు వస్తారని నాకు తెలుసు. కాకి దొండపండు దొరికినట్టు దొరికిపోతారని నాకు తెలుసు. నేను అలాగే ఓసారి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి దొరికిపోయాను. ఫుట్బాల్ ఆడినట్టు ఆడేశారు నన్ను. ఈవేళ మొనగాళ్ళ బయలుదేరి మీరే మా ఇంటికి వచ్చారు. అక్కడ నాకు జరిగినట్టే టోక్గానో చిల్లరగానో ఆ రాచమర్యాదలు మీకు జరిపించాలిగా. తీసుకోండి. ముసిలోడి పైన వాడు సుదప్పలు కొట్టావు కదయ్యా అమ్మాగారు. You are under arrest. నాయన శ్రీకాంత్, తండ్రిని జైల్లో పెట్టి సింహాసనం ఎక్కిన ఔరంగజేబులా నీ తండ్రిని జైల్లో పెట్టి నువ్వు ప్రమోషన్ సంపాదించు నాయన. ఏ పరిస్థితుల్లోనూ పోలీసు ఉద్యోగులు వెనకాడకూడదు. తప్పు చేసింది నేనైనా సరే నా చేతులకి సంఖ్యలు వేయడానికి నువ్వు సందేహించకూడదు. అది డ్యూటీ అంటే. నేను కమిషనర్ కమల్నాథ్ గారి అడ్వకేట్. కమల్నాథ్ గారు ఇప్పుడు కమిషనర్ కాదు, హంతకుడు. హంతకుడు అవునో కాదో ఇంకా తేలలేదు. ప్రస్తుతం కమిషనర్. అయినా ఆయన మనకు తండ్రిరా. ఆ బంధుత్వం ఇంటి దగ్గర, ఇక్కడ చట్ట ప్రకారమే జరుగుతుంది. ఆ చట్టం సత్యాన్ని కాపాడటానికేగా. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోకుండా అరెస్ట్ చేయలేదు నేను. అరెస్ట్ చేయడమే మీ డ్యూటీ, కానీ వాళ్ళు నేరం చేశారో లేదో తేల్చడం మా డ్యూటీ. అది తేలవలసింది కోర్టులో. నువ్వెందుకు వచ్చావు చెప్పు. అడ్వకేట్ ఎందుకు వస్తాడు? నువ్వు వేసే ఎదురు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ముద్దాయిని కాను. నువ్వు అనుకుంటున్న ముద్దాయితో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. డాడీ, ఎందుకు వచ్చావు ఇక్కడ? డాడీ, శ్రీకాంత్ ఇక్కడ బాధ్యత గల ఎస్ఐ. నేను ఇప్పుడు నేరస్తుని. నేరస్తుల విషయంలో మా పద్ధతుల్లో మార్పు ఉండదు. వాడు నా కొడుకే అయినా వాడు ఉద్యోగ ధర్మం వాడు చేశాడు. మీ పెద్ద కొడుకుగా నా బాధ్యత కూడా నేను నివర్తించాలి కదా డాడీ. అందుకే వాడు మిమ్మల్ని అరెస్ట్ చేసినా నేను విడిపించడానికి వచ్చాను. వాడు ఎన్నో ఆధారాలతో నేను అరెస్ట్ చేశాడు.
ఆధారాలు ఉన్నంత మాత్రాన అదే న్యాయం కాదు. ఆధారాల కన్నా న్యాయం ఏదో నేను నిరూపిస్తాను డాడీ. శ్రీనాథ్, తెలిసి మీరే తప్పు చేయలేరని నాకు తెలుసు. మీ డిపార్ట్మెంట్లో పైనుంచి కింది వరకు అందరికీ తెలుసు. మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవైపు అమ్మ దిగులు పడిపోతుంది, మరోవైపు చెల్లాయి. అవును, చెల్లాయి ఎలా ఉంది బాబు? ఏం చేస్తుంది? కుమిలి కుమిలి ఏడుస్తోంది డాడీ. బాబు శ్రీనాథ్, ఇంటికి పెద్ద కొడుకుగా అమ్మకు తోడుగా ఉండు, చెల్లెమ్మకు నీడుగా ఉండు. ఉంటాను డాడీ. మీ న్యాయవాదిగా మిమ్మల్ని కూడా రక్షించుకుంటాను. వస్తాను డాడీ. బాబు శ్రీనాథ్. ఆల్ రైట్ శ్రీకాంత్, నీ కాకి డ్రెస్ సమాధానం చెప్పుకున్నా, కన్నతల్లికి ఏం సమాధానం చెప్పుకుంటా చూస్తాను.